పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఈనాడు అబద్ధాలు దోపిడీ, బారాస కాంగ్రెస్ ల నైజం ఇదే, ఆదిలాబాద్ భాజపా సభలో మోదీ విమర్శలు అంటూ వార్త ఇది. కాళేశ్వరంలో బారాస ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది. కాంగ్రెస్ సర్కారు ఆ పైసలను మూసేసిందని వ్యాఖ్య. తెలంగాణ అభివృద్ధికి పూర్తి తోడ్పాటునందిస్తామని హామీ అంటూ వార్త. ఎన్టీపీసీ థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ కరచాలనం అంటూ వార్త. మొత్తం మీద నిన్న రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంకు వస్తే తెలంగాణ సీఎం స్వాగతించారు. దాంతో పాటు మోదీ దేశానికి పెద్దన్న లాంటోళ్ళు అంటూ సంబోధించారు. నిన్న ఎన్నికలప్పుడే రాజకీయాలు, విధానం ఇదే. కిషన్ రెడ్డి 3వ పేజీలోని వార్త ఇది. 140 కోట్ల మంది నా కుటుంబమే అంటూ నిన్న ప్రధానమంత్రి మోదీ ఆదిలాబాద్ లో సభలో మాట్లాడుతూ కేంద్రంతో ఘర్షణ పడం, సంఖ్యతగానే ఉంటాం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ప్రధాని మోదీ సహకరించాలి, ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం అంటూ 11వ పేజీలోని వార్త ఇది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదు, ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి ఉద్యోగుల గురించి పట్టించుకోలేదు, 30 రోజుల్లో 3,000 ఉద్యోగాలు ఇచ్చాం అంటూ వార్త. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన యువతికి నియామక పత్రం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త. లంచం తీసుకొని సభలో ఓటేయడం నేరం, అలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు, 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ అంటూ వార్త. లంచం తీసుకొని ఓటేయడం, అలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు అంటూ వార్త. ఎమ్మెల్యేలు, ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపునిచ్చిన 1998 తీర్పు కొట్టివేత, అప్పటి నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజా జీవితంలోని సభ్యులకు నిజాయితీ ముఖ్యమని వ్యాఖ్య అంటూ వార్త ఇది. పెళ్లి చేసుకోవాలంటూ యువతికి వేధింపులు, చదువుకోమన్నందుకు చంపేశారు అంటూ వార్త ఇది. ముగ్గురు కుమారులను చంపి ఆపై బలవత్ మరణం అంటూ వార్త ఇది. గొర్రెల పంపిణీ పథకంపై సమగ్ర దర్యాప్తు, 13వ పేజీలోని వార్త ఇది అంటూ వార్త. లోక్సభ టికెట్లు, వినోద్ ఈశ్వర్ నామ మాలోత్ కవితకు లోక్సభ టికెట్లు అంటూ వార్త ఇది. బారాస తొలి జాబితా ప్రకటించిన అధినేత కేసీఆర్, వినోద్ కొప్పుల ఈశ్వర్ నామ నాగేశ్వరరావు మాలోత్ కవిత అంటూ వార్త 5వ పేజీలోనిది. మన విలువేంటో తెలుస్తోంది అంటూ 5వ పేజీలోని వార్త. రాబోయే కాలం మనదే, ఖమ్మం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలపై సమీక్షలో బారాస అధినేత కేసీఆర్. రాబోయే రోజులు కాదు, ఇక రోజులే దిక్కులేవు అంటూ ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. మొత్తం మీద ఈనాడు కేవలం నిన్న నరేంద్ర మోదీ వచ్చిన పర్యటన గురించే ముఖ్యంగా వార్త ఇచ్చింది. ఎక్కువ శాతం అదే వార్తకు ప్రయారిటీ ఇచ్చింది. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. ఇస్రో చైర్మన్ సోమనాథ్ కు క్యాన్సర్, ఆదిత్య EL1 ప్రయోగం రోజే నిర్ధారణ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఇస్రో చైర్మన్ సోమనాథన్ కు క్యాన్సర్ అంటూ వార్త. చోటే భాయ్ కా బడే భాయ్, బీజేపీ కాంగ్రెస్ మిలాఖాత్ ప్రధాని టూర్ లో బట్టబయలు అంటూ వార్త. మొత్తం మీద నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి దేశానికి పెద్దన్న లాంటోళ్ళు అన్నట్టు సంబోధిస్తే దానికి నమస్తే తెలంగాణ పత్రికలో
చోటే బాయ్ కా బడే బాయ్ అంటూ మెయిన్ హెడ్లైన్ గా ఇచ్చింది. ఈనాటి ఈ బంధం ఏనాటిదో అంటూ వార్త. మోదీని తన పెద్దన్నగా పేర్కొన్న రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి దేశానికి ప్రైమ్ మినిస్టర్ కి పెద్దన్న అని సంబోధించారు అంటూ వార్త. వారంలోనే సీఎం నాలుక మడత, తెగిన నోటితోనే ప్రశంసలు. ఇన్నాళ్లు చాటుమాటుగా సాగిన బీజేపీ కాంగ్రెస్ బంధం. ఆదిలాబాద్ పర్యటనలో బయటపడ్డ ఇరు పార్టీల స్నేహం. నాడు బీఆర్ఎస్ సర్కారుకు కేంద్రం అడుగడు అడ్డంకులు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడిగిందే తరువుగా అనుమతులు. మేఘాలపై ఎలివేటెడ్ కారిడార్లు, ఐఐటిహెచ్ మంజూరు అంటూ వార్త. ఇన్ని రోజుల నుంచి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటూ నమస్తే తెలంగాణ పత్రిక చెప్పగానే చెప్తున్నది. కాకపోతే దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి చిన్న చిన్న రాష్ట్రాల వాళ్ళు ప్రధానమంత్రి మోదీని ప్రోటోకాల్ ప్రకారం అని సరే వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ 9 సంవత్సరాల కాలంలో కాక ఆ పని చేయలేదు. తనకు నచ్చిన వాళ్లకు మాత్రమే వెళ్ళి వెల్కమ్ స్వాగతం పలికేవాడు. తనకు నచ్చకపోతే స్వాగతం పలికే ప్రసక్తే లేదు అంటూ కాక వెళ్ళి స్వాగతం పలకకుండానే చేసేవాడు అంటూ. వసూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అరాచకం మొదలు. కేసీఆర్. సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేత భేటీలో మాట్లాడుతున్న అధినేత కేసీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు కేటీఆర్, పువ్వాడ ఎంపీ వదిరాజు, ఎమ్మెల్సీ మధుసూదనచారి తదితరులు అంటూ వార్త. పెద్ద పులి, దంతాలు లేనటువంటి కోరలు లేనటువంటి పెద్ద పులి గర్జించడానికి ప్రయత్నిస్తుంది. అయినా పెద్ద పులి పని అయిపోయింది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. నిన్న తెలంగాణ భవన్ లో సమావేశం జరిగింది. అక్కడ కాక ఇక మనే రోజులు అంటూ నేను మాట్లాడిండు. బీఆర్ఎస్ తొలి జాబితా 4 సభా స్థానాలకు అభ్యర్థులు ప్రకటన. ఖమ్మం నుంచి నామ మానుకోటకు కవిత, పెద్దపల్లిలో కొప్పుల, కరీంనగర్ నుంచి వినోద్ అంటూ నిన్న అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కాక టీపీపీ జాతికి అంకితం అంటూ వార్త ఇది. ఎన్టీపీసీసీలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2వ యూనిట్ ఆదిలాబాద్ లో వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ అంటూ వార్త ఇది. కుటుంబ పాలనలో కూటమి నేతలు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. పాపడాలు నిరోధులు అమ్ముతున్నారా అంటూ వార్త ఇక్కడ. బతుకమ్మ చీరలతో 6 ఏళ్లుగా మీరంతా దొబ్బి తిన్నది చాలదా, ఇంకేం ఆర్డర్లు. సిరిసిల్ల నేతలపై కాంగ్రెస్ నాయకులు. కేకే మహేందర్ రెడ్డి నోటి దురుసు అంటూ వార్త వేసింది ఇక్కడ. సోషల్ మీడియాలో కేకే ఆడియో వైరల్ అంటూ వార్త ఇక్కడ. ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్ఆర్ఎస్ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. 13న ఎన్నికల షెడ్యూల్. 12 రాష్ట్రాల్లో మోదీ పర్యటన ముగియగానే ప్రకటన జోరుగా సాగుతున్న చర్చ. ఏర్పాట్లు పూర్తి అయిన ఈసీ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఇంతకాలం ఏం చేశారు? ప్రాజెక్టుల నిర్మాణం 2016లో ప్రారంభమైతే అక్రమాలపై 2024లో పిటిషన్ దాఖలు చేశారా? మేం ప్రశ్నించడం మొదలు పెడితే జవాబులు ఇవ్వగలరా? కాళేశ్వరం పిటిషన్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇక చూడు, కాంగ్రెస్ వాళ్లకు కాళేశ్వరం అనే పేరు తీసుకోగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వణుకు పుడుకుతుంది, వెన్నులో వణుకు పుడుతుంది అంటూ ప్రజలు అనుకుంటున్న మాటలు. కాళేశ్వరంలో ఎంత దోయాల్లో ప్రజల రక్త మాంసాలు ఎంత తాగిర్రో, ప్రజల ఎంత బాధపడి పన్నులు కట్టిర్రో, ఆ పన్నుల పైసా మొత్తం గద్ద దనకపోయినట్టు కేసీఆర్ దనకపోయిండు. ఒక్క వాన పడితే మొత్తం కాళేశ్వరం ఖతమైపోయింది.
బాహుబలి మోటార్ల కాడికలు మునిగిపోయినాయి. లంచం కేసులో ఎంపీ ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు, చట్టానికి వారేమి అతీతులు కారు, సుప్రీంకోర్టు. లంచం కేసులో ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు, వాళ్ళేం చట్టాలకు చుట్టాలు కాదు అంటూ వార్త ఇది. బట్టి బైపాస్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఫిట్మెంట్ 40% ఇవ్వండి అంటూ వార్త 8వ పేజీలో ఉంది. డిఎస్సికి తొలి రోజే 300 దరఖాస్తులు, 500 మంది ఫీజుల చెల్లింపు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఈరోజు బదనం చేయడానికి మాత్రమే ఈ వ్యాఖ్యలు రాసింది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.